ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. పర్లేదు. నమ్మకపోవచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. అవును. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఓకే. ఆహ్, షూటింగ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్‌కెళ్ళాము రాజమండ్రికి. ఓకే. బాత్రూంలో స్నానం చేసుకొని బయటికొచ్చాను. బయటికొచ్చిన తర్వాత ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటది. బయట ఒక అద్దం ఉంటది కదా మనకు టాయిలెట్‌లో. సో, టాయిలెట్‌లో అద్దం ఏమవుతది మనకు వేపర్ అయిపోతుంది. అవును. ఏది స్నానం చేసినప్పుడు మొత్తం వేపర్ వచ్చేస్తుంది. మనం చూసుకోలేం. సో, ఇమ్మీడియేట్ బయటికొచ్చి చూసుకుంటూ టవల్ తీసి అలా తుడుచుకుంటున్నాను. ఇక్కడ రెడ్‌గా 3 మార్క్స్ ఉన్నాయి నాకిక్కడ. ఓకే. ఓకే. రెడ్‌గా 3 మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం, సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగరాలు ఏమన్నా తగిలాయేమో ఏమో అనుకుంటాం. ఓకే, డన్. సరే అయిపోయింది. తుడిచేసుకున్నాను. ముందు తుడుచుకున్నాను, చూస్తుంటే వెనక తుడుచుకుంటాను. తుడుచుకుంటే వెనక నొప్పి వస్తుంది. లైట్ పెయిన్ వస్తుంది. లైట్ పెయిన్ వస్తుంటే ఏంట్రా అని వెనకకి తిరిగి చూస్తే వెనక కూడా ఉన్నాయి మార్క్స్. సేమ్ మార్క్స్. ఓకే, డన్. అది కూడా వదిలేసాను. ఏమోలే అంటే మేబీ ఇసుకలో షూటింగ్ ఎక్కడ తగిలిందో ఏందో అనుకున్నాను. ఇది ఇంకా ఇది అసలు ఇది కొట్టలేంది. ఇది నాకు 200% నేను అలా వెళ్ళి నా బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, బట్టల బ్యాగ్ ఎక్కడ ఉంటుందో టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టాను. 200% ఇది నాకు తెలుసు. బికాస్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తల దుడుచుకుందాము అని బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అలా దూకొని అలా వచ్చాను. టవల్ చైర్ మీద ఉంది. సో బట్ ఇది ఎవరు నమ్మరు. బట్ ఇది నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్. అండ్ అదే షూటింగ్లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్లో ఇంకొక యాక్టర్ ఉన్నారు. వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. తను రూమ్ మార్చేసాడు. నేను ఆ రూమ్లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఆ రూమ్లో కాకుండా మళ్ళీ అదే హోటల్లో ఉన్నాం కానీ బట్ వేరే రూమ్లో ఉన్నాను. ఇంకా ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇది అక్కడ చెప్పిన తర్వాత ఎవరు తీసుకోలేదు. ఆ రూమ్ నెంబర్ ఎంత? ఐ డోంట్ నో. ఐ గెస్ ప్రాబబ్లీ 303 or 313 సంథింగ్ లైక్ దట్. ఓకే. 303, 313. యా. ఇది 100% జరిగిన ఎక్స్పీరియన్స్. నాకే పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను నమ్ముతా. నేను నమ్మను, ఆ ఫీలింగే లేదు నాకు. పోనీ అట్ ద సేమ్ టైం భయపడతానంటే అది కూడా లేదు నాకు. భయపడతాను. ఐ బిలీవ్ దే ఎగ్జిస్ట్. సో దే ఎగ్జిస్ట్ అంతే. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు శంబాలా కథరంగానే ఏమనిపించింది? నాకు శంబాలా మోర్ దెన్ ఏమంటారు ఈవిల్ స్పిరిట్. నాకు దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్డ్ ఇట్. ఐ లవ్ ఇట్. ఓకే. ఐ లవ్డ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ మోర్ గుడ్ దాన్ బ్యాడ్. ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమా అయినా బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది అంతే. గుడ్ బెటర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే ఎక్కడైనా. అది అంటే దట్ ఈస్ అ యూనివర్సల్ రూల్. బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది, బ్యాడ్ ఎనర్జీ మీద గుడ్ ఎనర్జీ గెలుస్తుంది. సో నేను గుడ్ ఎనర్జీనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సూపర్. అండ్ శంబాలా సక్సెస్ మీట్లో సాయి కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ ఏడ్చారు. సాయి కుమార్ గారు అంటే ఆయన్ని కొన్ని దశాబ్దాల నుంచి మనం ఆ స్థాయిలో చూస్తూ వస్తున్నాము. కొడుక్కి అలా ఒక హిట్ రాగానే ఆయన చిన్న పిల్లలాగా ఏడ్చడం ఎట్లా అనిపించింది? అది అంటే ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అని. ఓకే. సక్సెస్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్, ఫెయిలియర్ హ్యాస్ మోర్ ఎనిమీస్ అని. సో సక్సెస్కి మించిన కిక్, సక్సెస్కి మించిన సాటిస్ఫాక్షన్, సక్సెస్కి మించిన హ్యాపీనెస్ లైఫ్లో ఏది ఉండదబ్బా. బికాజ్ మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని లైఫ్లో మనం ఒక ముందుకు వెళ్తున్నప్పుడు చిన్నగా మనకు ఎక్కడో ఒక దగ్గర చిన్న సక్సెస్, చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా సక్సెస్ కనపడకుంటే మనం ముందుకు వెళ్ళలేం. అంతే కదా. ఓకే. ఎంత భగవద్గీతలో మన పని మనం చేసేసి మనము రిజల్ట్ని ఆశించొద్దని ఎంత చెప్పినా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎంత భగవద్గీత ఫాలో అయినా, ఎంత మనం ఏది ఫాలో అయినా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మనిషిగా ఎక్కడో ఒక దగ్గర మనం చేస్తున్న పనికి శబాష్ అదిరిందిరా నీ పని అని ఎవడో ఒకటి అనుకుంటే మనం ముందుకెళ్ళాం. కాన్ఫిడెన్స్ కావాలి. మనం చేస్తున్న పని కరెక్టా రాంగా, మనం నమ్ముకున్న పని మనం అనుకున్న విధంగా వస్తుందా లేదా, రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా, ఎంత రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దని మనం అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ లేకుండా మనం ముందుకెళ్ళాం. కరెక్ట్. అంటే ఆ సాయి కుమార్ గారు మీతో షేర్ చేసుకున్న సందర్భాలు అయ్యో అసలు అంటే
మేము సక్సెస్ టూర్లో తిరుగుతున్నాం కదా, తిరుగుతుంటే ఆయన ఆయన కాల్ ప్రతి కాల్ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ బాగుందంట, అక్కడ బాగుందంట, ఇక్కడ ఫుల్స్, అక్కడ ఫుల్స్, వీళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళు రమ్మంటున్నారు, మనం నెక్స్ట్ ఇది చేద్దాం. అసలు ఆ ఎనర్జీ అంటే సక్సెస్ ఇచ్చే ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి తగులుతుంది అది. ఆయన ఆయన హ్యాపీనెస్ చూస్తూ ఉంటే నిజంగా మేము సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఒకటి సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టాము. అక్కడ ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ సినిమా హిట్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మాకు, మిమ్మల్ని హ్యాపీగా చూడడం అంత హ్యాపీనెస్ ఇస్తుంది మాకని. అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ 20కి పైగా సినిమాలు చేస్తూ ఈరోజు ఈ ఫ్రైడే మాది, ఈ ఫ్రైడే మాది, ఈ సంవత్సరం మాది, ఈ నెల మాది అని వెయిట్ చేస్తూ ఓ మై గాడ్, ఒక పుష్కరం వెయిట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అదే రిజల్ట్ లేకుండా ముందుకెళ్ళడం అనేది నాట్ ఈజీ. అవును. అంటే దీన్ని నేను కాస్త ఎక్స్టెండెడ్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసే సమయానికి కూడా ఆది సాయి కుమార్ గారి కెరీర్ పరంగా చాలా డల్గా ఉన్నారు. అవును. ఈ జర్నీలో ఎప్పుడైనా తన జర్నీ గురించి, తన పెయిన్ గురించి, తను ఎదురు చూస్తున్న సక్సెస్ గురించి ఆది గారు మీతో మాట్లాడారా? లేదు, అవన్నీ నాకు తెలిసి తను అవి మాట్లాడితే ముందుకెళ్ళాడు. తను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, సెట్లో కూడా పాజిటివ్ ఉంటాడు, తన పని తను ప్రాపర్గా చేస్తాడు, ఫుల్ 100% ఇస్తాడు. సెట్లో మాత్రం అవి ఏం మాట్లాడు. బట్ సెట్లో ఒకసారి నాతో అన్నాడు అది, తను ఈ డైరెక్టర్ బాగా విషయం ఉన్నాడు మధు, ఇది బాగా ఈ సినిమా ఎందుకో బాగా గట్టి కొడుతుంది అనిపిస్తుంది, ఈయన దొరకడు ఈ సినిమా తర్వాత అని అన్నాడు. అలాగే సేమ్ యుగంధర్ గారు కూడా అదే అన్నారు. ఆది గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా అండి, పాస్ట్ గురించి ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకోరు, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నాకు ఈ సినిమా ఈరోజు. అంటే ఇద్దరికి అంత ఒక్కరి గురించి ఒకరికి అంత పాజిటివ్ అభిప్రాయం ఉండే కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది అని నా ఫీలింగ్. ఐ ఫీల్ పర్సనలీ. మీతో ఇంటర్వ్యూ అనగానే నేను ఇండస్ట్రీలో కొంతమంది నాకున్న పరిచయాలతో అసోసియేట్స్ వరకు మాట్లాడాను. చాలా కొంచెం సీరియస్ క్వశ్చన్ ఇది, మీరు క్లారిటీ ఇవ్వాలి. చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే, మధునందన్కి ఛాన్స్ ఇవ్వడానికి కానీ, అవకాశాలు ఇవ్వడానికి కానీ ఈరోజు కొత్తగా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, అతను అందరికీ గుర్తుంటాడు, అతని క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు. బట్ రాజా, నీకు తెలుసా, మధుకి ట్రై చేసి చాలాసార్లు అతను దొరక్క, అతని అవైలబిలిటీ లేక చాలా సినిమాల్లో వేరే ఆప్షన్స్ పోవాల్సి వచ్చింది. అక్కడి నుంచే మధుకి రావాల్సిన క్యారెక్టర్స్ రాకుండా పోయినాయి అని చెప్పారు. దీనికి అగ్రీ చేస్తారా? మరి అలాగే తెలిసి ఉండాలి. బికాస్ నాకు ట్రై చేస్తే నా వరకు వస్తాయి కదా, నా వరకు రాలేదు. మీ వరకు వచ్చినవి కూడా సందర్భాలు చెప్తాను. మీరు మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. లేదబ్బా, ఇంకా చెప్తాను నన్ను కంప్లీట్ చేయని. ఓకే డన్. మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. తర్వాత నాకు తెలిసి నితిన్ గారి సినిమాలు అనుకుంటాను, చల్మోహన్ రంగా అండ్ ఇంకోటి లై, ఆ సినిమాలకి ఇంచుమించు 7 months యుఎస్లో ఉండిపోయారు. ఇవి అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో కొంత బ్యాడ్ ఫేజ్ నడిచింది, బిజినెస్ లాస్ల వల్ల, వీటి వల్ల. ఇక్కడ అన్నిట్లో కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో అదే ఆ మధ్యలో ఏమైందంటే, గుండె జరగలంత అయింది, పడిన వెంటనే కొన్ని మళ్ళీ తర్వాత 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసి, టాక్సీ వల్ల రిలీజ్ అయ్యి, వగేరా సినిమాల్లో జరిగిన వెంటనే ఒక 6 months యుఎస్లో ఉండేసరికి, అంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యుఎస్ అయిపోయేసరికి నేను నిజంగానే అవైలబుల్ లేననుకొని చాలామంది. అప్పటికి దెర్ ఇస్ నాకు లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే, ఓకే జనాలు లైక్ అసోసియేట్స్ లైక్ దే టోల్డ్ యూ, నాకు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే నేను ఇంకా జాబ్ చేస్తూ సినిమాలు చేస్తున్నానేమో అనుకున్నారు. ఓకే, అప్పటికే వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మందికి తెలియదు అది, అంటే అది తెలియాలి అందరికి అన్న విషయం నాకు తెలియదు అప్పటికి. ఇది అందరికీ తెలిస్తే వాళ్ళకు కాల్ చేయడానికి, లేకుంటే వీడు ఆ సినిమాల్లోనే ఉన్నాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అది నాకు తెలియలేదు. జాబ్ వదిలేస్తే అందరికి తెలిసిపోతుందిలే అనుకున్నాను, ఆ మైండ్ సెట్లో ఉన్నాను. సో జాబ్లో బిజీగా ఉంటాడు తను టైం ఇవ్వలేడు, ఇలా చాలా మంది అనుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే ఎవరైతే క్యారెక్టర్స్ ఫిక్స్ చేస్తారో వాళ్ళు. మీకు తెలియదు ఏముంది ఇండస్ట్రీలో ఇప్పుడు, అంటే హీరోలకు కాకుండా మిగతా ఆర్టిస్టులకు ఎవరికైనా ఛాన్స్ వచ్చేది ఫస్ట్ కో డైరెక్టర్, అసోసియేట్, వీళ్ళ నుంచే మనం ఎగ్జాక్ట్లీ కో డైరెక్టర్, అసోసియేట్, తర్వాత మేనేజర్స్, వీళ్ళ ముగ్గురు నుంచే వస్తుంది. సో గ్రూప్ లో నేను ఇంకా పని చేస్తున్నాను అనుకోవడం ఒకటి. రెండోది లైక్ యూ సెడ్, ఆ 6 months ఉండడంలో
నిజంగా నాకు ఒక 15-20 సినిమాలు పోయాయి. సో 15-20 సినిమాలు పోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ 15-20 సినిమాల్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీల్లో వేరే అవును ప్రొడక్షన్ హౌసెస్లో, ఇండస్ట్రీ చిన్నది, అవును ఎక్కడెక్కడో పని చేస్తూ ఉంటారు. సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది కదా, తన అవును. అవైలబుల్ ఉండడు, తన అవైలబుల్ Exactly. లేడు. అదే క్వశ్చన్ నేను అడిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైం నాకు వాజ్ డెఫినెట్లీ బ్యాడ్. అంటే నాకు నేను అవైలబుల్ అంటే, మళ్ళీ చూడు, వృత్తిరీత్యానే అవైలబుల్ లేను నేను. నాట్ దట్ నేను అవైలబుల్ ఉండకూడదు. మనం వచ్చిందే మీ సినిమా లైఫ్ లో అసలు స్పైసీ లేదులేండి. యా, చాలా ప్లెయిన్ లైఫ్ కదా. నేను అంటే అలాగే ఉంటాను నేను. సో అంటే అలా ఉండడం పీస్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. స్పైస్ ఫుడ్లో ఉండాలి, పీస్ఫుల్గా ఉండడం ఇష్టం నాకు. సో అట్లా అవైలబుల్ అనేది బికాస్ ఆఫ్ దటే. ఆ 6 months బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉండడము, చాలా మంచి సినిమాలు పోయాయి నాకు తెలుసు పర్సనలీ. బట్ ఇట్స్ ఓకే.